ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. టీడీపీ తరపున రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మేకా శేషబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి వేణు దంపతులు, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, పొన్నాడ సతీష్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీఎస్ శ్రీధర్ సైతం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ అంతర్వేది గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి కార్యనిర్వహణగా పనిచేస్తున్నాను. ఇది స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలు ఈ నెల అనగా ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా 4 రోజులు అతి ముఖ్యమైనటువంటి రోజులు. అదే 19వ తారీఖున స్వామివారి కళ్యాణం, తర్వాత 20వ తారీఖున రథోత్సవం, 24వ తారీఖున శ్రీవారి చక్రస్నానం, పెరుమాళ్ చక్రస్నానం, 25వ తారీఖున తెప్పోత్సవం. ఈ 4 ఉత్సవాలకు గాను లేకపోతే 10 రోజులకు గాను సుమారుగా ఒక 4 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారనే ఉద్దేశంతో మేము దానికి తగినట్టుగా ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. ఇదే విధంగా ఈ విషయంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కూడా 2 మీటింగ్స్ ఆల్రెడీ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారం గతంలో ఏ విధంగా అయితే మనం చేశామో అన్ని ఏర్పాట్లు చేయమని వాళ్ళు ఆదేశించారు. ఆ విధంగానే మనం ముందుకు వెళ్తున్నాం. దేవస్థానం తరఫున చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఇప్పటికే 60 to 70% కంప్లీట్ అయిపోయి, ఇంకా క్యూ లైన్స్ కట్టడం కానీ తర్వాత అది చిన్న చిన్న పనులన్నీ మాత్రం మిగిలి ఉన్నాయన్నమాట. ఇప్పుడు దేవస్థానంకి మంచి బ్రహ్మాండమైన లైటింగ్ ఏర్పాటు, భోజన సదుపాయాలు, తర్వాత భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి టెంట్స్, అదేవిధంగా వాళ్ళకి మంచినీటి సదుపాయం ఇవన్నీ కూడా కలుగజేస్తున్నాం. ఎటువంటి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. భక్తులు చక్కగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భక్తులకు విజ్ఞప్తి. ప్రహ్లాదోరదం విష్ణుం నృసింహం ప్రాజితం శరణ్యం సర్వలోకానాం ఆపరణార్థ నివారణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యక్షేత్రం నుండి ఆలయ ముఖ్య అర్చకుడు పానికపల్లి శ్రీనివాసకరణ మాట్లాడుతున్నాను. ఇక్కడ స్వామి స్వయంభవంగా ఉద్భవించారు. ఇక్కడ స్వయంభవంగా స్వామి కృతయుగంలో రత్న విలోచనుడైన రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానమవుతో ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవటం వల్ల ఇక్కడ స్వామి విశేషంగా పశ్చిమముఖంగా ఉంటారు. మనకు విష్ణాలయాలంటే కూడా తూర్పు ఉత్తరముఖాలుగా ఉంటారు. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమముఖంగా ఉంటారండి. ఇక్కడ ప్రతినిత్యం కూడా మరొక విశేష కార్యక్రమం ఉదయం 5:30 గంటలకు స్వామివారి యొక్క నిజరూపానికి భక్తుల కొరకు పంచామృత అభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబడుతుంది. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం కలుగుతుంది. అభిషేకానంతరం స్వామికి నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచాలంకారంతో మళ్ళీ రాత్రి పౌలింపు సేవలకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే మనకి యావత్ దక్షిణ భారతదేశంలో ప్రతిరోజు కూడా స్వామి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకాలు